2026 సంవత్సరం ఏప్రిల్ నెల ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాల రిపోర్ట్ అయితే వచ్చేసిందనమాట. గత సంవత్సరం ఏప్రిల్ నెలతో పోల్చుకున్నట్లయితే ఈ ఏప్రిల్ నెలలో సేల్స్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది. బట్ గత నెలతో పోల్చుకున్నట్లయితే మాత్రం ఈ సంవత్సరం మనకి ఏప్రిల్ నెలలో అయితే మాత్రం కొంచెం సేల్స్ అనేది తగ్గినట్టుగానే తెలుస్తుంది. బట్ ఒక కంపెనీ మాత్రం వాళ్ళ యొక్క సేల్స్ అయితే ఇంప్రూవ్ చేయడం జరిగింది. మరి ఏంటా కంపెనీ? ఓవరాల్ ఎలక్ట్రిక్ టూ వీలర్ యొక్క సేల్స్ రిపోర్ట్ ఎలా ఉంది? ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. మనకి 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితే 92,532 అమ్మకాలు అయితే చేయడం జరిగింది అనమాట. బట్ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే సుమారుగా 140,000 అమ్మకాలు అయితే చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాలు అయితే పెరిగినాయి అనమాట. కానీ మనం గత నెలతో పోల్చుకున్నట్లయితే గత నెలలో 192,000 పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్ అయితే అమ్ముడుపోవడం జరిగింది. బట్ ఈ నెలలో అంటే ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితే మాత్రం 140,800 అమ్మకాలు మాత్రమే జరిగింది. ఇప్పుడు మనకి మే నెల అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏప్రిల్ నెల అమ్మకాలు అయితే 140,800తో అయితే ఉండడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం కంపెనీస్ వైజ్ గా ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్ చేస్తే మొదటి స్థానంలో టీవీఎస్ కంపెనీ వాళ్ళు అయితే కొనసాగుతున్నారు 35,980 అమ్మకాలతో అనమాట. వీళ్ళ మార్కెట్ షేర్ చూస్తే 25.5% గా ఉంది. రెండో పొజిషన్ లో బజాజ్ కంపెనీ వాళ్ళు 31,000 అమ్మకాలతో అయితే ఉన్నారు. వీళ్ళ మార్కెట్ షేర్ చూస్తే 22% గా ఉంది. నెక్స్ట్ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 25,861 అమ్మకాలతో అయితే ఉన్నారు. వీళ్ళ మార్కెట్ షేర్ చూస్తే 18.4% ఉంది. ఇక నాలుగో కంపెనీ చూస్తే 14,198 అమ్మకాలతో హీరో మోటార్ కాప్ అయితే ఉన్నారు 10.1 మార్కెట్ శాతం వాటాతో అనమాట. నెక్స్ట్ ఓల్ ఎలక్ట్రిక్ 11,391 అమ్మకాలతో 5వ స్థానంలో ఉన్నారు. 8.1% మార్కెట్ వాటా అయితే సంపాదించింది. నెక్స్ట్ గ్రీవ్స్ ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ 6,540 అమ్మకాలతో అయితే ఉన్నారు 4.6% మార్కెట్ వాటాతో ఉన్నారు అనమాట. నెక్స్ట్ రివర్ ఎలక్ట్రిక్ వచ్చేసరికి 3,000 అమ్మకాలతో ఉన్నారు 2.1% వాటాతో. నెక్స్ట్ బీగాస్ చూసుకున్నైతే 2,800 అమ్మకాలతో ఉన్నారు 2% మార్కెట్ వాటా అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చి సింపుల్ ఎనర్జీ వాళ్ళు 1,115 అమ్మకాలతో అయితే 0.8% మార్కెట్ వాటా అయితే కలిగి ఉన్నారు. ఇప్పుడు మనం కంపెనీ వైజ్ ఒక్కొక్క కంపెనీ గురించి చూసుకున్నైతే టీవీఎస్ కంపెనీ వాళ్ళైతే వాళ్ళ యొక్క నెంబర్ 1 పొజిషన్ అయితే కాపాడుకుంటూ అయితే వస్తున్నారు. ఈ రోజుకి కూడా టూ వీలర్ సెక్టార్ లో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళ హవా అయితే కనపడుతుంది అనమాట. సో ముఖ్యంగా టీవీఎస్ సంబంధించిన మల్టిపుల్ వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో టీవీఎస్ ఐక్యూబ్ వేరియంట్స్ లో ముఖ్యంగా చెప్పాలంటే ఏప్రిల్ నెలలో వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ మీద టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్ మీద ఒక 1,500 రూపాయలు క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ ఇచ్చారు. టాప్ అండ్ వేరియంట్ మీద 5,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే ఇచ్చారు. అదే మనకి బెంగళూరు కొన్ని స్టేట్స్ లో అయితే ఈవెన్ టీవీఎస్ ఐక్యూబ్ 3.1 కిలోవాట్ అవర్ 3.5 కిలోవాట్ అవర్ వేరియంట్స్ మీద కూడా డిస్కౌంట్ ఇచ్చారు. దానివల్ల కూడా వీళ్ళకి అడిషనల్ అడ్వాంటేజ్ అయితే మారింది. దాంతో పాటుగా టీవీఎస్ సంబంధించిన ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉండవు. డాష్ తో వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వడం వల్ల మొదటి పొజిషన్ అయితే కంటిన్యూ వస్తుంది అనమాట టీవీఎస్ కంపెనీ వాళ్ళు. అలానే వీళ్ళకి పాజిటివ్ టాక్ అవుట్ ఉండడం వల్ల టీవీఎస్ కంపెనీ వాళ్ళు మొదటి పొజిషన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. గత నెలతో పోల్చినట్లయితే మాత్రం 23.2% మార్కెట్ అయితే తగ్గినప్పటికీ కూడా స్టిల్ మొదటి పొజిషన్ అయితే హోల్డ్ చేస్తున్నారు. రెండో పొజిషన్ లో మాత్రం బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే నిలిచారనమాట. బజాజ్ కంపెనీ నుంచి కూడా మీకు మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. 25 సిరీస్ లో రీసెంట్ గా 2501 మోడల్ అయితే వచ్చి 35 సిరీస్ లో 3001 అలానే 35 సిరీస్ లో 3501, 02, 03 వేరియంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. స్టార్టింగ్ 90,000 రూపాయల నుంచి కూడా బజాజ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ బజాజ్ కంపెనీ వాళ్ళు ఏంటంటే టీవీఎస్ కంపెనీ వాళ్ళతో పోల్చుకున్నట్లయితే మనకి ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటర్స్ లో రెండో పొజిషన్ లో అయితే మాత్రం కొనసాగుతూ అయితే వస్తున్నారు అనమాట. స్పెసిఫిక్ గా మెటల్ బాడీ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో అయితే వీళ్ళకి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉందన్నమాట. అయితే గత నెలలో అయితే మాత్రం బజాజ్ కంపెనీ వాళ్ళు ఎటువంటి పెద్దగా ఆఫర్స్ అయితే ప్రకటించలేదు. ఇంకోటి ఏంటంటే మీరు అన్ని కంపెనీస్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు సేల్స్ రిపోర్ట్ లో చూడండి, ఇక్కడ మొత్తం అన్ని కంపెనీస్ కి కూడా మార్కెట్ డౌన్ లోనే కనిపిస్తుంది అన్ని సేల్స్. కారణం ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోవడం, మళ్ళీ కొత్త నెల స్టార్ట్ అవుట్ ఏదైతే ఉందో కొంచెం సేల్స్ తగ్గినట్టుగా అయితే కనిపిస్తుంది అనమాట. దాంతో బజాజ్ కంపెనీలు అయితే సెకండ్ పొజిషన్ అయితే కొనసాగుతున్నారు. నెక్స్ట్ వచ్చి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అనమాట. తమ ఏథర్ రిస్తా వేరియంట్ కానివ్వండి, ఏథర్ 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే వీళ్ళు మూడో పొజిషన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఏథర్ సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి అలానే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ రెండు రకాలుగా కూడా వీళ్ళు కస్టమర్స్ కి అయితే అందుబాటులో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా వీళ్ళు మూడో పొజిషన్ లో కొనసాగించడానికి కారణం ఏప్రిల్ నెలలో కూడా వీళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద క్యాష్ డిస్కౌంట్ లాంటిది కూడా అయితే అందించారు. దాని వల్ల కూడా కస్టమర్స్ కొంచెం అడ్వాంటేజ్ అయితే మారిందనమాట. అయినప్పటికీ కూడా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు గత నెలతో పోల్చుకున్నట్లయితే వీళ్ళ 23.1% కొంచెం తగ్గిందనమాట గత నెల అమ్మకాలతో పోల్చుకున్నట్లయితే. నెక్స్ట్ హీరో సంబంధించిన వేద మనకి 14,000 అమ్మకాలతో అయితే 4వ పొజిషన్ అయితే ఉన్నారు. వేద సంబంధించి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్నప్పటికీ కూడా హీరో వేద VX2 కానివ్వండి, వేద V2 Pro కానివ్వండి, V2 Plus కానివ్వండి, మల్టిపుల్ వేరియంట్స్ హీరో సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. కానీ మీరు గమనిస్తే అగ్రెసివ్ గా మనకి ఏథర్ కానివ్వండి, టీవీఎస్, బజాజ్ చేసినంత అగ్రెసివ్ ప్రమోషన్ హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు అయితే ఈ మధ్యకాలంలో అయితే చూడలేదు.
ప్రైజింగ్ పరంగా అయితే మాత్రం వీళ్ళు మోడల్స్ వచ్చేసరికి మంచి ప్రైజింగ్ అయితే అందిస్తున్నారు. ఈవెన్ లాస్ట్ మంత్ లో కూడా ఫ్లిప్కార్ట్ కొన్ని ప్లాట్ఫామ్స్ లో వీళ్ళు కూడా ఆఫర్స్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద అయితే అందిస్తున్నారు. బట్ హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళకి రానున్న నెలలో కానివ్వండి రానున్న సంవత్సరాల్లో బెటర్ పొజిషన్ కు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నెక్స్ట్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అనమాట. ఈ నెల ఎలక్ట్రిక్ 2 వీలర్ అమ్మకాల్లో అందరికీ కూడా ఆసక్తికరంగా మారిన విషయం ఏంటంటే అన్ని కంపెనీస్ డౌన్ లోకి వెళ్తే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మాత్రం వాళ్ళ సేల్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 20% వాళ్ళ సేల్స్ పెరిగినట్టుగా అయితే చూపిస్తున్నారు. సో ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానివ్వండి ఎలక్ట్రిక్ బైక్స్ కానీ అందుబాటులో ఉన్నాయి. మీరు గమనిస్తే లాస్ట్ నెలలో ఓలా సంబంధించిన రోడ్ స్టార్ ఎలక్ట్రిక్ బైక్ మీద భారీ డిస్కౌంట్ ఇచ్చారు. సుమారుగా 60,000 రూపాయల వరకు భారీ డిస్కౌంట్ అయితే ఇచ్చారు. అది అడిషనల్ అడ్వాంటేజ్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి అయితే మారిందనమాట. కేవలం ₹1,00,000 ప్రైస్ లోపలనే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానివ్వండి బైక్స్ కానీ అందించడం, ఈవెన్ స్కూటర్ మోడల్స్ మీద కూడా మనకి పండగ సందర్భంగా కొన్ని డిస్కౌంట్స్ ఇచ్చారు. 50,000 రూపాయల వరకు డిస్కౌంట్స్ అని ప్రకటించడంతో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అయితే మారింది. అందుకనే మిగిలిన ఎలక్ట్రిక్ 2 వీలర్ కంపెనీస్ యొక్క సేల్స్ మనకి ఏప్రిల్ నెలలో తగ్గితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ సేల్స్ ఒక్కటి మాత్రం 20% అయితే ఇంక్రీస్ అవడం జరిగింది. ఇక నెక్స్ట్ అయితే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ 6,540 అమ్మకాలతో మనకి పొజిషన్లో అయితే ఉన్నారు 6వ పొజిషన్ లో. వీళ్ళు కూడా 11% మార్కెట్ అయితే డౌన్ అయింది. బట్ స్టిల్ వీళ్ళు 6వ పొజిషన్ అయితే కంటిన్యూ అయితే అవుతున్నారు. సో రీసెంట్ గా వీళ్ళు ఆంపియర్ సంబంధించిన మ్యాగ్నస్ జీమాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. అలానే కొన్ని రోజుల క్రితం ఆంపియర్ సంబంధించిన నియో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా తీసుకొచ్చారు. రేర్ సంబంధించిన టైర్ సైజ్ తగ్గించి తీసుకొచ్చారు అనమాట. వీళ్ళు బడ్జెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మార్కెట్ లోకి అయితే అందిస్తున్నారు. ఆంపియర్ మ్యాగ్నస్ రిలేటెడ్ మోడల్స్ అయితే ఈ రోజు కూడా ఆంపియర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ మేజర్ సేల్స్ ఫ్యాక్టర్ కింద అయితే కొనసాగుతూ వస్తుంది అనమాట. ఇక ఆసక్తికరంగా ఏంటంటే రెవర్ మొబిలిటీ వాళ్ళు వచ్చేసరికి వీళ్ళ సేల్స్ అనేది లాస్ట్ మంత్ తో పోల్చినట్లయితే వీళ్ళ సేల్స్ తగ్గినప్పటికీ కూడా కాస్త లీనియర్ గానే వీళ్ళ యొక్క మార్కెట్ వాటాను అయితే కొనసాగుతూ వస్తున్నట్టు తెలుస్తుంది. 3,000 అమ్మకాలతో అయితే నెక్స్ట్ రెవర్ మొబిలిటీ వాళ్ళు అయితే ఉన్నారు. రెవర్ సంబంధించిన రెవర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ప్రజెంట్ అయితే మార్కెట్ లో అందుబాటులో అయితే ఉందన్నమాట. 160 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. ఇలా ఎస్యూవీ టైప్ ఈ సెగ్మెంట్ లో కొంచెం ఈ టైప్ డిజైన్ ఒకటి సేమ్ ఇలాంటి వేరే మోడల్స్ అనేవి కాంపిటీషన్ లో లేకపోవడం వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అనమాట. అంతేకాదు రెవర్ సంబంధించిన షోరూమ్స్ అనేవి పెంచుకుంటూ వెళ్ళడం వల్ల వీళ్ళ సేల్స్ ఫ్యాక్టర్ కూడా మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బీగాస్ కంపెనీ వాళ్ళు వచ్చేసరికి ఒక పొజిషన్ అయితే తగ్గిపోయారు. ప్రీవియస్ గా రెవర్ మొబిలిటీ వాళ్ళ పొజిషన్ వచ్చేది ఇప్పుడు ఆ పొజిషన్ లోకి వెళ్ళిపోయారు అనమాట. సో బీగాస్ కంపెనీ వాళ్ళు ఈ రోజుకి కూడా ఓవా వంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఉన్నాయి. కానీ వీళ్ళు ఈ మధ్యకాలం ఏంటంటే మనకి ఏపీ కానివ్వండి తెలంగాణ స్టేట్స్ లో మరి ఎక్కువ ఎక్స్పోజర్ లాంటి కనిపించట్లా. చాలా లిమిటెడ్ షోరూమ్స్ అయితే ఉన్నాయి. ఉదాహరణకి మనకి ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే మనకి విజయవాడ సైడ్ ఒక షోరూమ్ అయితే ఉంది. అలానే కొన్ని ప్లేసెస్ లో మాత్రమే షోరూమ్స్ ఉన్నాయి. అలాగే హైదరాబాద్ చోట్ల అలాగా కొన్ని చోట్ల అయితే ఉన్నాయన్నమాట. బట్ వీళ్ళు ప్రోడక్ట్స్ అయితే మాత్రం బడ్జెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి. ఓవా కానివ్వండి C1 ఐమాక్స్ కానివ్వండి REV 350 ఎలక్ట్రిక్ స్కూటర్స్ వంటి మోడల్స్ అయితే ఉన్నాయి. సో లోకల్ గా ఉన్న షోరూమ్స్ వరకు వాళ్ళు ప్రమోట్ చేసుకోగలుగుతున్నారు. కానీ కంపెనీ వైజ్ ముఖ్యంగా నార్త్ సైడ్ వైడ్ హైలైట్ చేసుకోవడం లేకపోతే B2B సైడ్ మీద వీళ్ళు ఫోకస్ చేయడం వల్ల ఈ సైడ్ తెలుగు రాష్ట్రాల మీద ఎక్కువగా కస్టమర్స్ కి రీచ్ అవ్వలేకపోతుంది అనమాట. కొంచెం డౌన్ పొజిషన్ అయితే కంటిన్యూ అవుతూ వస్తున్నారు. ఇక నెక్స్ట్ సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే నెక్స్ట్ పొజిషన్ అయితే ఉన్నారు. 1,115 అమ్మకాలతో అయితే ఉన్నారు. సో వీళ్ళ డీలర్షిప్స్ ఓపెన్ చేయడం ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ కొత్త మోడల్స్ కూడా తీసుకొస్తూ వచ్చారనమాట. సో మెయిన్ ఇప్పుడు కాస్త టాప్ 10 పొజిషన్ లో ఉండడానికి కారణం అంటే వీళ్ళ ఎక్కువ లొకేషన్స్ లో అయితే ఇప్పుడు షోరూమ్స్ ఓపెన్ చేయడం వల్ల సింపుల్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి మార్కెట్ లో అందుబాటులో అయితే వచ్చినాయి అనమాట. దానివల్ల కూడా వీళ్ళ సేల్స్ నెంబర్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. చివరిగా రివాల్ట్ కంపెనీ వాళ్ళు 867 అమ్మకాలతో అయితే ఉన్నారన్నమాట. సో రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ లో అయితే ఉన్నది. సో రివాల్ట్ సంబంధించిన RV400 కానివ్వండి RV190 ఎలక్ట్రిక్ బైక్స్ అనేవి కంపెనీ వాళ్ళు అయితే ఇప్పుడు మార్కెట్ లో అయితే అందిస్తున్నారు. ఇవి ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్ రిపోర్ట్ అనమాట. ఏప్రిల్ నెలలో ఏ ఎలక్ట్రిక్ 2 వీలర్ కంపెనీస్ ఎన్ని సేల్స్ చేసే కంప్లీట్ డీటెయిల్స్. గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే మాత్రం మార్కెట్ అయితే పెరిగింది. బట్ గత నెలతో పోల్చుకున్నట్లయితే మాత్రం కొంచెం స్లో అయింది అనమాట. మీకు చెప్పినట్టుగా లాస్ట్ మార్చ్ నెలలో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే కొనేశారు. ఎందుకంటే మార్చ్ నెలలో బాగా ఆఫర్స్ ఇవ్వడం వల్ల కూడా తర్వాత కొందాం అనుకున్న వాళ్ళు కూడా ముందుగానే ఒక సేల్స్ కి పెరిగిపోవడానికి కారణం మార్చ్ నెలలో పెరిగి ఏప్రిల్ లో తగ్గడానికి వన్ ఆఫ్ ద రీజన్ అని అనుకోవచ్చు అనమాట. చూద్దాం మరి నెక్స్ట్ నెలలో సేల్స్ ఎలా ఉంటాయని. ఇది ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్ రిపోర్ట్ అండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ చూపిస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడే ఛానల్ ఆటోమొబైల్ ఎంవీసాడ్ తెలుగు ఛానల్ ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.